వెల్కమ్ బ్యాక్ టు బగి లెఫ్ట్ వ్లాగ్స్. ఈ రోజు రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ టమాటా అనమాట. చుక్క నీళ్లు వేయకుండా చిక్కుడుకాయ టమాటా చాలా బాగుండేది. అట్లా అని ముందే చిక్కుడుకాయలు ఉడకబెట్టి టమాటాలో వేయడం కాదండి, చూపిస్తా వచ్చేసేయండి. టేస్ట్ అయితే అదిరిపోయిద్ది అంతే. ఇప్పుడు పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటోస్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అంతే చిక్కుడుకాయలు కూడా ఒలుసుకొని వాష్ చేసి పెట్టుకున్నాను అనమాట, ఎందుకంటే ఆ వాటర్ అనేది డ్రై అయిపోతాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఆయిల్ వేసేసుకొని కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు అయితే పెట్టేసుకుందాం. ఆయిల్ కొంచెం ఎక్కువ వేయండి, పర్లేదు, ఎందుకంటే ఎప్పుడన్నా ఒకసారి తింటాం కాబట్టి, చుక్క నీళ్ళు కూడా వేయం కాబట్టి ఆ కొంచెం ఆయిల్ ఒక స్పూన్ ఎక్కువ వేయడం వల్ల ఆ నూనెలో కొంచెం మంచిగా మగ్గుతాయి అన్నమాట. ఇప్పుడు తాలింపు గింజలు కూడా వేసేసుకున్నాను కదా, మంచిగా ఫ్రై అయ్యాక తాలింపు గింజలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకొని, ఆనియన్స్ అయితే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే రావాలన్నమాట. వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. సిమ్లో పెట్టే చేయండి వంట, హైలో పెట్టి అస్సలు చేయొద్దు, ఎందుకంటే మనం వాటర్ వేయకుండా ఏమేయకుండా చేస్తున్నాం కాబట్టి సిమ్లో పెట్టి చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుండిద్ది. కొన్ని వంటలు హైలో పెట్టి చేయాలి, కొన్ని వంటలు లోలో పెట్టి చేయాలన్నమాట. అలాంటివి వాటిలో ఫస్ట్ అయితే ఇది ఉండిద్ది. అంతే వంకాయ కర్రీ కూడా ఉండిద్ది. వంకాయ కర్రీలో కూడా నీళ్ళు లేకుండా చేస్తే చాలా బాగుండిద్ది అనమాట టేస్ట్ అయితే, టమాటా వంకాయ కర్రీ చేసేటప్పుడు. ఇప్పుడైతే నేను కరివేపాకు, పసుపు వేసి మంచిగా వేయించుకున్నాను. ఇప్పుడైతే అల్లం పేస్ట్ కూడా వేసాను అనమాట. చిన్న స్పూన్ అల్లం పేస్ట్ అనమాట, ఎక్కువ వేయకూడదు, వేసి వేయనట్టు అనమాట, టేస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే. ఇట్లా అల్లం పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయ్యాక ఆయిల్లో టమాటోస్ కట్ చేసుకునేవి కూడా వేసేసుకోవాలి. కట్ చేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఆల్రెడీ చిక్కుడుకాయలు ఒలుసుకొని పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకోవాలి. టమాటాలు అయితే మగ్గక ముందే వేసుకోవాలన్నమాట. టమాటాలు, చిక్కుడుకాయలు ఒకేసారి వేసుకొని మగ్గనిస్తే అప్పుడు ఆ టమాటోస్ వాటర్, ఈ చిక్కుడుకాయల వాటర్, ఈ రెండు సరిపోయి పర్ఫెక్ట్గా అయితే కుక్ అవుతుందన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వాటర్ వేసే పని లేదని చెప్పాను కదా, ఇట్లా అయితే ఒకసారి చేయండి. మామూలుగా అయితే టమాటాలు మగ్గాక చిక్కుడుకాయలు వేసి కొంచెం వాటర్ వేసి ఉడకబెడతాం కదా, అలా కాకుండా ఇలా చేయండి ఒకసారి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే సాల్ట్ కూడా వేసేస్తున్నాను, నేనైతే కల్లుప్పు వేస్తున్నాను. మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు, ఏదైనా వేయడం వల్ల కొంచెం వాటర్ అనేది తొందరగా వస్తుంది టమాటాస్ నుంచి. అంతే, ఇలా చిక్కుడుకాయల నుంచి వచ్చి మంచిగా ఉడుకుతుంది అనమాట. ఆ వాటర్తోనే మంచిగా ఉడుకుతుంది. అప్పుడు చిక్కుడుకాయలకు కూడా సాల్ట్ అనేది పడుతుంది అనమాట. చిక్కుడుకాయలు ఉడికినాక వేసినప్పుడు సాల్ట్ కన్నా ఇలా ముందే వేస్తే మాత్రం కొంచెం చిక్కుడుకాయలకు కూడా బట్టి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఒకసారి మీరు ట్రై చేసేసేయండి. ఇట్లా మూత అయితే తీసానమాట. ఒక 10 మినిట్స్కి అయితే పర్ఫెక్ట్గా అయితే అనమాట. ఇట్లా నీళ్ళు లేకుండా చేసుకోవచ్చు, ఒకసారి ట్రై చేయండి. నీళ్ళు చేసిన దానికి వేయకుండా చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉండిద్ది. అంతే. ఇప్పుడు కారం అనమాట, కారం కూడా వేసి ఇంకొంచెం వాటర్ ఉన్నాయి కదా, ఆ టమాటోస్ వాటర్ ఇంకొంచెం ఉన్నాయి, ఆ బబుల్స్ వస్తున్నాయి చూసారా కింద, అవి అనమాట. ఇప్పుడు కారం కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాక ఒక 10 మినిట్స్ అట్లా, ఇంకొక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ వాటర్ కింద ఉన్న దాన్ని బట్టి మనం మూత పెట్టేసుకొని ఇంకొంచెం సేపు మగ్గనిచ్చుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. ఒకసారి నా స్టైల్లో టమాటా చిక్కుడుకాయ కర్రీ ఇట్లా వాటర్ లేకుండా చేయండి, మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేసేసేయండి. నచ్చిందా అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంతే సపోర్ట్ చేసేసేయండి నన్ను. ఇప్పుడైతే టమాటో కర్రీ అయితే ఇంకా చిక్కుడుకాయ టమాటో కర్రీ అయిపోయింది కాబట్టి నేనైతే వేరే బౌల్లోకి అయితే మార్చేసుకుంటున్నాను అనమాట. బౌల్లోకి అయితే పెట్టుకుంటాను అనమాట. చూసారు కదా, కర్రీ అయితే చాలా బాగా ఉడికింది అనమాట. ఆయిలే ఉంది, ఇంకా వాటర్ అనేది టమాటోస్లో కానీ అసలు ఏమీ లేదు. ఒకసారి మీరు ట్రై చేసేసేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. మరి వెళ్ళొస్తాను, బాయ్. మీరైతే ఇంతే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వెళ్ళండి, అసలు మర్చిపోతే లైక్ చేసేసేయండి.